ఆ లిప్ మూమెంట్ కి ఆ ఇచ్చే ఎక్స్ప్రెషన్ కి ఆ బ్యాక్గ్రౌండ్ లో పెట్టిన సాంగ్ కి ఏం సంబంధం లేదు. సూపర్. రేటింగ్ సరే ఇప్పుడు నుండి హెయిర్ రీల్ కైనా మా వాడు రేటింగ్ ఇస్తాడు. సాయిగడ్ కోసం కాబట్టి 5 out of 5. నా కోసం ఎందుకురా, నాకు సంబంధమే లేదు. నువ్వు నేను గొడవ పట్టం కాదు, అందరూ కామెంట్ లో చెప్తారు. ఓకేనా, సాయి సాయి అని మెన్షన్ చేశారంటే కనుక డన్, ఖతం, బై బాయ్, టాటా, గుడ్ బై. ముందే చెప్తున్నాం, ఇదంతా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. ఏ ఛానల్ని మేము ట్రోల్ చేయట్లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ బ్రాండ్ న్యూ వీడియో. మన సౌజన్య మెయిన్ అకౌంట్ బయటపడింది. దాంట్లో తను ఎంత మంచి మంచి వీడియోలు చేసిందో అవన్నీ చూసేద్దాం. ఆ అకౌంట్ మనకి ఇచ్చింది కూడా మన ఫాలోవర్సే. సో ఇంకా లేట్ చేయకుండా మాకు అనిపించిన కొన్ని హైలైట్ రీల్స్ తీసాము. ఇప్పుడు మనం వాటికి రియాక్ట్ అయిపోతాం. లెట్ స్టార్ట్ ద వీడియో. నేను అంత బాగున్నానా వీడియో సరే. అసలు ఈ వీడియోకి నీకు అసలు మాటలు వస్తున్నాయా? అసలు ఏం చెప్పాలనుకున్నా చెప్పే మన ఆడియన్స్ కి. అక్క ఏమైనా ఉందా అసలు? అప్పుడు టిక్ టాక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా ఒక హల్చల్ చేసింది ఎవరైనా ఉన్నారంటే మన అక్కే. మామూలు విషయం కాదు. మరి ఇలా అన్నప్పుడు ఏదో పెట్టబడినట్టుంది భయ నుంచి ఇటు పిచ్చుకలు అంత ఉందండి భయ. అది ఏది పిచ్చుకలు కూడా అదే క్లారిటీ ఇవ్వాలి బ్రో మీరు. అదే బ్రో చూడండి, హెయిర్ స్టైల్ చాలా బాగుంది. అందుకని హెయిర్ స్టైల్ మస్తు ఉంది. ఆటోలో ఆడుకోపోతుంది, ఎల్లకుండా ఆటో మధ్యలో నేనేం చేయలేదు. మనోని చూపించే అంది కదా, నువ్వు అడిగి తిరిగి నాకు లింక్ ఏం మాక, నువ్వు వేసుకుంటే వేసుకో, నాకు సంబంధం లేదు. లింక్ మళ్ళీ బూత్ బుర్ర అయిపోయింది అందరూ. సరే కానీ ఏదో నీకు తెలుసు అంటుంది, ఏం తెలిసిందో చెప్పు. నాకేం తెలియదు, షాకు, అంత సీన్ లేదు. నువ్వు బయటపడట్లా, నువ్వు బయటపడ. అరే టీమ్ ఫాలోవర్స్ అంటే సబ్స్క్రైబర్స్ అందరూ ఒకసారి కామెంట్లోకి వచ్చి సాయి 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 అని పెట్టండి. నెక్స్ట్ వీడియో ఇలాంటి వీడియోలు సాయితో చేపిద్దాం. డ్యూయల్ రోల్ పెట్టి చేపిద్దాం. అది నాకు ఎందుకు డౌట్గా ఉంది సాయి మీద. ఆమె వయసు అంతా ఇప్పుడు ఆమె చేస్తుంది లంగ పని, మళ్ళీ నాకు లింక్ ఏమగా ప్లీజ్. ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది అంటే అక్కకి ఉంటుంది, ఒక 10 ఏళ్ళు ఉంటుంది. వద్దులే, ఇంకా నాకు వేరే వస్తున్నాయి. మా అమ్మ నా ముడ్డు బాగాలు కొట్టి ట్యూషన్ పంపించే టైం అది నాకు. ఆ లిప్ మూమెంట్ కి ఆ ఇచ్చే ఎక్స్ప్రెషన్ కి ఆ బ్యాక్గ్రౌండ్ లో పెట్టిన సాంగ్ కి ఏం సంబంధం లేదు. సూపర్. రేటింగ్ సరే ఇప్పుడు నుండి హెయిర్ రీల్ కైనా మా వాడు రేటింగ్ ఇస్తాడు. సాయిగడ్ కోసం కాబట్టి 5 out of 5. నా కోసం ఎందుకురా, మ్యాచింగ్ నీకు తెలుసు బయట పడవు కదా. అరే మొత్తం అన్ని నీకు మ్యాచ్ అయ్యేటట్లే ఉన్నాయి సాయి. కంట్రోల్ నాకు సంబంధమే లేదు. నువ్వు నేను గొడవ పట్టం కాదు, అందరూ కామెంట్ లో చెప్తారు. ఓకేనా, సాయి సాయి అని మెన్షన్ చేశారంటే కనుక డన్, ఖతం, బై బాయ్, టాటా, గుడ్ బై. We'll go to other reel. Wow! ఇది తప్పు. అక్క గ్యాలక్సీలోకి వెళ్ళిపోయింది. ఒక సెకండ్ లోపలికి వెళ్ళిపోయింది వీడియో అంతా. నేను ఇప్పుడు వరకు అక్క వీడియోల ముందే తిరుగుతుంది అనుకున్నా, ఒక సెకండ్ గాల్లో కూడా వెళ్ళిపోయింది. అరే ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్ స్కిల్స్ అంటే ఎడిటింగ్ చేసింది నేనే కాబట్టి నాకు వచ్చి ఉంటే ఈ పాట మన ఛానల్ వెళ్ళిపోయింది రా, వాళ్ళకి మనం కూడా ఫేమస్ అయిపోయేవాళ్ళం. ఇది రియలైజేషన్. ఎందుకు ఈ డ్రామా అంటారు చూసే వాళ్ళందుకు, ఎందుకు ఈ డ్రామా అంటారు? ఏంటిది? ఆ గాల్లోకి ఎగిరింది నీకోసమే కదా. మెల్లగా సాయిగాడిని కూడా గాల్లో తీసుకెళ్తారు. నెక్స్ట్ ఈ వీడియోలో పాటు ఇట్లా ఎగిరింది కదా, తనతో పాటు మనోడు కూడా ఎగిరినట్లు వీడియో చేస్తారు చూడండి. మనం ఇంకో వీడియోకి వెళ్ళిపోదాం. నాకేం కనిపించట్లా, నాకేం కనిపించట్లా.
కాదు ఫస్ట్ అంతా బుజురుగా ఉంది, బ్లర్ అయిపోయింది. దాని తర్వాత ఎందుకు ఒకసారి బ్లర్ పోయి ఒకసారి బ్లాక్ అండ్ వైట్ వచ్చి ముందుకు వస్తుంది అంటే నీ మీదకి వచ్చేస్తుంది. ఎవరి మీద అందరికీ తెలుసు, మరి ఫస్ట్ నుంచి అందరూ వీడియో చూస్తున్నారు. ఎందుకు రా బాబు ఇలాంటి వీడియోలు తీసి జనాలతో ఆడుకుంటారు. ఆ హెయిర్ స్టైల్ చూసావా? ఇట్లా ఇట్లా రింగులు ఇట్లా 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 తిప్పి 7 వరకు ఇట్లా పెట్టింది. ఇంకా ఏడున్నావు అక్క నువ్వు? అమ్మని పిలువు పో, లోపలికి పోయి అమ్మని పిలువు. వీళ్ళకి ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళకి ఫోన్ ఇవ్వటం. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి తెలియదు కదా ఏమి ఇట్లా చేస్తుందని. ఫ్రెండ్స్ అందరూ కూడా కొంచెం గుండెని నిబ్రం చేసుకోండి, నిమ్మకాయ బద్దేం కాదు. కానీ ఇంకో వీడియో రాబోతుంది, ఆ వీడియోలో పాపం సాయి అంటారు అందరూ. అంత సీన్ లేదు. ఇంకో విషయం చెప్తున్నాము, దానికి ఆల్రెడీ లైక్ అరౌండ్ 20K or 30K వ్యూస్ ఉన్నాయి దేనికి? ఆ వీడియోకి. అరే మనం మంచి క్వాలిటీలో పోస్ట్ చేస్తే నేను లవ్ ఒక వీడియో వెళ్ళట్లేదురా చక్కగా. వద్దు మూసుకోవాలి మనం. మరి లేకపోతే ప్రపంచంలో నీకు అన్నిటికంటే ఇష్టమైనది ఏంటో తెలుసా? సాయి వీడియో కూడా రా మధ్యలో. నాకు తెలుసు నువ్వు షాక్ అవుతావు. సాయి ఏం కాదు, అంత సీన్ లేదు. ఏం కాదు, ఏం కాదు. వీడియో కూడా రా మధ్యలో. ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ తెలీదా నీకు? వావ్. Yeah. ఇప్పుడైతే మన దిలీప్ అన్న కౌంట్ ఎంత? సారీ అసలు ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఫస్ట్ నుంచి మనం టామీ 1 అనుకున్నాం, దిలీప్ మేమందరం అదే అనుకున్నాం. బట్ ఇప్పుడు మన ఫాలోవర్స్ బయట పెట్టింది ఏంటంటే అన్న మన 1, 2 కాదు 2, 3, 1 ఇక్కడ ఉన్నాడు అంటున్నారు. అచ్చా, ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్సే ఆ రీల్స్ మాకు పంపించి వీటి మీద రియాక్ట్ అవ్వడం చెప్పారు కాబట్టి మళ్ళీ రియాక్ట్ అవుతున్నాం. ఏం కాదు సాయి, ఏం కాదు. నాకెందుకు రా, నేనెందుకు నాకు సంబంధమే లేదురా నాయన. ఈసారి డైరెక్ట్ గా సాయితో ప్రెగ్నెంట్ అంటది ఫేమస్. బాగుంది కదా హీరోరా. ఫస్ట్ ఆమె ఫోటో ఎందుకు పెట్టిందో నాకు అర్థం కాల. సెకండ్ వాడి ఫోటో ఎందుకు పెట్టిందో నాకు అర్థం కాల. థర్డ్ వాడి ఫోటోని ఇంకోటి మంచి మంచి ఫిల్టర్లు పెట్టింది చూసావా, అది అసలుకే అర్థం కాలేదు. ఏం కాదు సాయి, ఏం కాదు, కూల్. సో మనం ఇంకొక రీల్కి వెళ్ళిపోదాం. ఏం జరుగుతుంది గురువాడ? ఓకే, అంటే ఈ విధంగా ఎడిటింగ్ చేయాలి మనం. పోజులు చెప్తున్నాక పోజ్ ఎలా పెట్టాలని నేర్చుకో. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళ పిల్లలా? ఆమె పిల్లలా? పిల్లల అంటే మళ్ళీ పిల్లలా అంటారు. అచ్చా, ఆమె పిల్ల అంటావు. రిలేటివ్స్ అయి ఉండొచ్చు. పోజులు బాగా పెడుతున్నారు. యా బాగుంది. నువ్వు ఇంతకీ ఈ వీడియోస్కి రేటింగ్ ఇవ్వటం మర్చిపోయావు మధ్యలో. అయ్యా లేదు, నేను కట్ చేసి మందికి రేటింగ్ ఇవ్వటం కట్ చేసా. అసలు ఎలా ఉన్నాడు చెప్పు కదా. ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడో నీకే తెలియకుండా మెయింటైన్ చేస్తున్నాడు. అరే ఎన్ని చెప్పినా అక్కకి మారదురా, ఇప్పుడు కూడా మారదు. మొన్న ఏదో రీసెంట్ గా ఇంకో వీడియో ఏదో పోస్ట్ చేసింది, ఆ దిలీప్ గడ్ ఏదో గిఫ్ట్ ఇచ్చాడంట వ్యాలంటైన్స్ డే కి. సో ఆ వీడియో కూడా రాబోతుంది, స్టే ట్యూన్. ఖచ్చితంగా ఇచ్చేద్దాం, ఆ వీడియో కూడా రియాక్ట్ అయిపోదాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుర్తుందిగా కామెంట్ ఏం పెట్టాలో? సాయి. ఈ వీడియో అయితే ఇంతే, షార్ట్ అండ్ స్వీట్ గా ఉండిద్ది. కొద్దిగా ఫన్ కోసం జనరేట్ చేసాం, మా మీద మేమే వేసుకొని ఏదో చేసాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, రోస్ట్ అండ్ ఫన్ అని చెప్పి, కింద నేను ట్యాగ్ చేసేస్తాను. ఆ పేజ్ కి వెళ్ళండి. దాంట్లో కూడా సేమ్ ఈ లాంగ్ వీడియోస్ ఏదైతే ఉంటాయో నేను షార్ట్స్ చేసి దాంట్లో పోస్ట్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి మంచి రీచ్ వస్తుంది, చాలా గ్రేట్ రీచ్ వస్తుంది, మిలియన్స్ లోనే వస్తుంది కాబట్టి. సో వన్స్ చెక్అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో. దట్స్ ఇట్ ఫర్ టుడే. నేను మీ సాయి. నేను మీ రోషన్.